హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లో అయితే పిల్లలకి స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసి ఇచ్చాను. చిలకడ దుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక పాత్రలో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ నెయ్యి అంతా ఈ దుంపల ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకున్నాను అనమాట. ప్యాన్లో కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ నేను పొయ్యకుండా ఉడికించుకున్నాను. అందుకే చాలా స్వీట్గా అనిపించాయి అన్నమాట. ఇక్కడ ఒక 2 స్పూన్లు బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం వేసేసి మళ్ళీ ఆ బెల్లం కూడా శుభ్రంగా అన్ని ముక్కలకి అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత పైన మూత అయితే పెట్టుకున్నాను అనమాట, స్టీల్ మూత. దాంట్లో కొంచెం ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే పోసాను. పోసిన తర్వాత అట్లా ఒక 20 to 25 మినిట్స్ అయితే ఉడికాయి అనమాట. ఏమీ అడుగు అంటలేదు. కాకపోతే పైన వాటర్ కొంచెం అయిపోతుంటే మనకి కింద ఉడికిపోయినాయి అని తెలిసిపోతుంది. ఇలా స్టీమ్తో ఉడకబెట్టుకుంటే చిలకడ దుంపలు చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఎవరన్నా గమనించి ఉంటే అది కామెంట్స్లో పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్గా ఎవరైనా తినచ్చు. చాలా హెల్దీ అనమాట ఈ స్వీట్ పొటాటో అయితే. థ్యాంక్ యూ.